మొత్తం కోడికత్తి శ్రీను బ్రదర్ మనతో ఉన్నారు. సుబ్రదర్ వారితో మాట్లాడదాం. ఎట్లా చూస్తారు ఈరోజు మీ బ్రదర్కి బెయిల్ ఇచ్చింది హైకోర్టు, ఎట్లా చూస్తారు దాన్ని? ముందుగా సమతా సైనిక్ దళ్ అలాగే మైనార్టీ హక్కుల సంఘం వారికి నా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మా తమ్ముడికి బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆ బెయిల్ ఏ టైప్ అంటే వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలని అన్నారు. అది మరి మా ఇంటి దగ్గర నుంచి ముమ్మడివారం వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు వెళ్ళాలండి. ఈ మధ్యన ఎవరైనా ఏదైనా దాడి చేస్తే ఏంటి నా తమ్ముడి పరిస్థితి? ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యులు అవుతారు. నా తమ్ముడి మీద ఏ హత్యా ప్రయత్నం జరిగినా ఏం జరిగినా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారే దీనికి సమాధానం బాధ్యత వహించాలని నేను. దాదాపు 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళ తర్వాత ఈరోజు బెయిల్ వచ్చింది కదా, కేవలం బెయిల్ మాత్రమే మంజూరు చేసింది కోర్టు కూడా. మీరే మీ తమ్ముడికి ప్రాణహాని ఉందనేది మాటను కూడా. అలాగే ఇప్పటికే మా కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది, ఆర్థికంగా మానసికంగా కుజించిపోయామండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి మా తమ్ముడి పైన కేసు విత్డ్రా చేసుకోవాలండి. తర్వాత మా కుటుంబానికి కూడా ఆదుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఏ విధమైన మా కుటుంబానికి కానీ మా తమ్ముడికి కానీ ఆయన కలిగిన పూర్తి బాధ్యత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే వహించాలని నేను. జగన్ గారు అసలు కోర్టుకు రావాలంటేనే పడదాలు వేసుకొని వచ్చే పరిస్థితి. ప్రజలు పెద్ద ఎత్తున ఉన్నారు. నేను కోర్టుకు వస్తే కూడా కోర్టు పరిసర ప్రాంతాలు కూడా డిస్టర్బ్ అవుతాయనేది ఆయన చెప్తున్నమాట. ఆయన కోర్టు కూడా వెళ్ళట్లేదు కదా. అంతిమంగా అయితే కోర్టు ఈరోజు మీ తమ్ముడికి బెయిల్ మంజూరు చేసింది కదా. మరి అది కేవలం ఏంటంటే మన సమతా దళ సైనికులు, మైనార్టీ హక్కుల సంఘం అధ్యక్షులు, అలాగే ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు అందరూ ఏకమై మూలగానే మనకి న్యాయం జరిగిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనతో పాటు మాట్లాడేందుకు మరికొంతమంది ఉన్నారు. సరే.